ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలు కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు ఒకటికి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంకే నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎప్పుడు చేస్తారు సార్ ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా, బుకారం స్టీల్ ప్లాంట్. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకుంటాం. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతూ ఉంటున్నారు, కానీ సొంత ధరలు కేటాయించకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తారు. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కదా, జనరల్ నేను జస్ట్ పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నం చేస్తాం. మీరేం అడుగుతున్నారు సార్? టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కార్మికులు వాళ్ళు అంటున్నారు. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే, ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాననుకోండి, ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడారు. ఉరికలా లాంటి స్టీల్ ప్లాంట్ చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి, ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతున్నాయనేది కార్మిక నేతలు చెప్తున్నారు. కార్మికులు కూడా ఆందోళన, దీన్ని ఎలా చూడొచ్చు సార్ మీరు ఏమంటారు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకవేళ బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే, సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప, మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేంత వాళ్ళతో కుంభకి ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే, ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయొచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే సార్. ఇప్పుడు కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుందనేది ప్రధానమైనటువంటి విమర్శ.